కార్యక్రమాలు పూనుకోవడం జరుగుతుంది. రాష్ట్ర ప్రజలందరూ ఆలోచన చేసుకొని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా ఉండాలని చెప్పేసి ఈ సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా ఆమె వారి కుటుంబము అష్టైశ్వర్యాలతో పాటు ఆరోగ్యాలతో ఉంటూ మరి భారతదేశాన్ని సుభిక్షంగా చూడాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా రామాయంపేట కాంగ్రెస్ పార్టీ తరఫున కోరడం జరుగుతుంది. రామాయంపేట పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జాతీయ కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈరోజు సోనియా గాంధీ గారు లేకపోతే ఆ రోజు యూపీఐ చైర్పర్సన్గా ఉన్న రోజుల్లో తెలంగాణ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఘనత సోనియా గాంధీ గారికి దక్కాలి. అలాగే భారతదేశాన్ని అత్యున్నత స్థాయికి తీసుకెళ్లాలని చెప్పేసి సోనియా గాంధీ తనయుడైన కూతురైన ప్రియాంక గాంధీ గారిని రాహుల్ గాంధీ గారిని వేడుకుంటున్నాము. తల్లి అడుగు జాడల్లో ఈరోజు భారతదేశం ముందడుగు వేస్తుందని చెప్పేసి చెప్పడం జరుగుతున్నది. సోనియా గాంధీ ఆరోగ్యాలతో ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం. జై కాంగ్రెస్. భారతదేశంలో 29వ రాష్ట్రం అభివృద్ధికి ముఖ్య కారకులైనటువంటి తెలంగాణ తల్లి మా ప్రియతమ నాయకురాలు సోనియా గాంధీ గారు 78వ పుట్టినరోజు సందర్భంగా రామపేట మున్సిపల్ పట్టణంలో కాంగ్రెస్ నాయకుల కార్యకర్తల ఆధ్వర్యంలో మండల పట్టణ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం జరిగింది. ఆమె డిసెంబర్ 9, 1946లో ఇటలీలో మారుమూల గ్రామంలో జన్మించి ఈరోజు భారతదేశానికి వచ్చి రాజీవ్ గాంధీని పెళ్లి చేసుకున్న తర్వాత రాజీవ్ గాంధీ మరణాంతరం రాజకీయాలకు వచ్చి భారతదేశానికి ఎంతో సేవ చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే తెలంగాణ పోరాటంలో ఒకసారి ఇక్కడ ఉద్యమకారులు అందరూ చనిపోతున్నారు, ఎట్టి పనిలో తెలంగాణ రాష్ట్రం ఇవ్వాలని చెప్పి 2004లోనే ఆమె ప్రామిస్ చేయడం జరిగింది కరీంనగర్లో. ఆ ఉద్దేశాన్ని ఉంచుకొని ఈరోజు డిసెంబర్ 9 రోజు ఆమె ఒక ప్రకటన చేయడానికి తెలంగాణ మీకు ఇస్తున్నాను అని చెప్పేసి ఈరోజు మనకు ఎవరు పోరాడినా ఇచ్చిన గౌరవనీయులైన శ్రీమతి సోనియా గాంధీ గారు మనకు తెలంగాణ ఇచ్చింది కాబట్టి తెలంగాణ దేవతగా అందరూ కూడా అభివర్ణిస్తున్నారు. ఈరోజు దేశ చరిత్రలో 29వ రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం జరిగింది. ఆమె ఆధ్వర్యంలోనే మెజార్టీ లేకుండా ఈ రోజు టీఆర్ఎస్ నాయకులు జబ్బలు జరుపుకుంటారు తప్పించి చేసింది ఏమీ లేదు. రేపు రాబోయే కాలంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఉజ్వల భవిష్యత్తు తెలంగాణ ఉంది అని చెప్పి నిరూపించడానికి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, రోహిత్ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ పనిచేయడం జరుగుతుంది. జై కాంగ్రెస్. జై జై కాంగ్రెస్. మల్లికార్జున ఖర్గే గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, మైనంపల్లి హనుమంతరావు గారి నాయకత్వం.